హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన కిచెన్లో మంచి హెల్దీ గ్రేవీ కర్రీతో వచ్చానండి. అదేనండి పూల్ మఖనీ గ్రేవీ కర్రీ. పూల్ మఖనీ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పూల్ మఖనీ హెల్త్కి చాలా మంచిది కదండి, తెలిసే ఉంటుంది కదా. బీపీ మరియు షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుతుంది. పూల్ మఖనీ గ్రేవీ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని తీసుకొని పూల్ మఖనీ 1 కప్పు వరకు వేసేసానండి. ఇలా కలుపుతూ వీటిని చక్కగా వేగనివ్వండి. చూడండి, ఈ విధంగా 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఈ పూల్ మఖనీని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మన బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సహజీరా 2 బిర్యానీ ఆకులను వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. నేను పెద్ద సైజున్న ఉల్లిపాయని తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, 7-8 క్యాష్యూ నట్స్ని తీసుకున్నానండి. అందులోనే 2 టమాటోస్ని వేసేసుకోండి, ముక్కల్లా కట్ చేసుకొని. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందాక మన ప్యాన్లో చూడండి ఆనియన్ ముక్కలు అనేవి చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని మొత్తాన్ని వేసేసుకోండి. ఈ విధంగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో మరియు క్యాష్యూ నట్స్ మసాలా దినుసులు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే కింద అడుగంటుతుంది, చూసుకోండి. మనం టమాటోని పచ్చిగా వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. దీనిపైన మూతను పెట్టుకొని అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ పేరుకునేంత వరకు టమాటోని మగ్గించుకోవాలి చక్కగా. ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా టమాటో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కర్డ్ని యాడ్ చేసుకుందామండి. ఇలా చక్కగా ఉండలేమి లేకుండా బాగా బీట్ చేసుకొని వేసేసుకోండి. కర్డ్ వచ్చేసి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి. కర్డ్ని యాడ్ చేసిన తర్వాత త్వరగా కలిపేసేయండి, లేదంటే పగిలిపోతుంది. ఇలా చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, చూస్తున్నారు కదా, కర్డ్ అంతా అందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. గ్రేవీ కర్రీ అన్నాను కదా, సో చూసుకొని లూజ్ అవ్వకుండా చూసుకొని వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి. ఇది కాస్త చిక్కగా ఉంది కదండి, నేను మరి కాస్త వాటర్ని వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ని వేసేసుకొని మరొకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం. చూడండి, మన గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే వదిలేయండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం వేసిన గ్రేవీ అనేది ఇలా తుకతుక అంటున్నప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖనీ ఇందులోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, పూల్ మఖనీ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత 2-3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా కలిపేసుకోండి.
గ్రేవీ అంతా పూల్ మక్కని పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టి అలాగే వదిలేయండి. మరొక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పూల్ మక్కని అనేది అందులో చక్కగా సెట్ అయిపోయింది కదా, చక్కగా ఉడికిపోయినట్టుగా అయిపోయింది కదా, దగ్గర పడిపోయింది మనం వేసిన గ్రేవీ కూడా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. చూడండి, మన పూల్ మక్కని గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి. మనం వేసిన గ్రేవీ కూడా దగ్గర వచ్చేసింది కదా. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ పూల్ మక్కని కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని బిర్యానీ రైస్లోకి కానీ లేదంటే చపాతీల్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా కూడా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.